హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త జంట వీడియో చూస్తున్నప్పుడే లైక్ చేయండి. వీడియో పూర్తిగా చూసాకే కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. లాగానే స్టార్ట్ చేసేసిన బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి సరేనా. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ కోసం అనేసి నైటే కొద్దిగా ప్రిపరేషన్ ఉంటుంది కదా, పాపం ఇంట్లో వర్క్ చేసే వాళ్ళకి తెలుస్తుందిలే గైస్. ఇంకా మార్నింగ్ పైనాపిల్ జ్యూస్ తనకి ఇవ్వాలి కాబట్టి నైటే అన్ని కట్ చేసి పెట్టుకుంటే మార్నింగే తొందరగా అయిపోతుంది. వరకు ఒక్కదాన్నే చేసుకోవాలి. ఒక సైడ్ టిఫిన్ చేయాలి, ఒక సైడ్ జ్యూసెస్ పట్టాలి, ఒక సైడ్ టీ పెట్టాలి, మళ్ళీ నాకు నేను పట్టించుకోవాలంటే కొద్దిగా లేట్ అవుతుంది అని చెప్పేసి నైటే చేస్తున్నా. ఇవన్నీ నైట్ అంతా సోక్ చేసి పెట్టినా నేను. ఇవి కాదు క్యాషెస్ అంటే జీడిపప్పు అని తెలుసు, ఏదో ఫ్లోలో అట్లా అనేసిన. నేను మరీ అంత రిచ్ కిడ్ ఏం కాదు, వాటికి నేమ్స్ తెలియనంత. అండ్ అట్లా కంటిన్యూస్లీ మాట్లాడుతూ మీకు చాలాసార్లు చెప్పిన కదా, సింగిల్ టేక్లు ఇచ్చేయడానికి ట్రై చేస్తాను నేను. అట్లా మాట్లాడుతున్నప్పుడు తడబడిపోయి ఒకటి అనబోయి ఇంకొకటి అని ఉంటాను. ఎనీవే థ్యాంక్ యూ. ఇక్కడ నేను రసం పెడుతున్నా, పెప్పర్ రసం పెడుతున్నా. కొద్దిగా పెప్పర్ అంటే మిరియాలు వేసి రసం పెడుతున్నాను. కొద్దిగా ఎందుకో తినాలి అనిపించింది, అట్లా కొద్దిగా కోల్డ్ ఫీల్ ఉంది. కోల్డ్ ఏం అవ్వలేదు, ఆ ఫీల్ ఉంది. ఇంకా నెక్స్ట్ డే అయితే చికెన్ తింటాం కదా సండే, అందుకని చెప్పేసి ఏదో ఒకటి సింపుల్గా అట్లా చేసేద్దాం డిన్నర్కి అని చెప్పేసి నేను పెప్పర్ రసం పెడుతున్నా. ఇక్కడ చాలా మంది జొన్న రొట్టెలు రెసిపీ చూపించమని చెప్పారు కదా, కొన్ని బేసిక్స్ చెప్తాను, నేను టిప్స్ చెప్తాను, అవి పాటిస్తూ చేయండి, వస్తాయి జొన్న రొట్టెలు. ఇవి నేను మార్నింగ్ బోండాల కోసం అనేది పిండి నానిపి పెడుతున్నాను, నేను తడి చేసి పెడుతున్నాను. ఇక్కడ జొన్న రొట్టెలు చేస్తున్నా. ఫస్ట్ టైం జొన్న రొట్టెలు చేసే వాళ్ళు ఏం చేస్తారంటే, మనం పిండి ఫస్ట్ గ్రైండ్ చేయించే ముందే కొద్దిగా జొన్నలలో కొద్దిగా మినపప్పు వేసి గ్రైండ్ చేపియండి, బాగా వస్తాయి. స్టార్టింగ్ కొత్తగా చేసే వాళ్ళు ఎవరన్నా ఉంటే. అండ్ నేనైతే నార్మల్ వాటర్తోనే పిండి అనేది ముద్ద చేస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే కొన్ని గోరువెచ్చని వాటర్ పెట్టేసి వాటితో కూడా ముద్ద చేయండి. అంటే పిండి అనేది మనకు కొద్దిగా కంఫర్టబుల్గా ఉంటుంది. మధ్యలో చాలా మందికి ఇలా రొట్టెలు చేసి తీసి వేసేటప్పుడు ఇరిగిపోతూ ఉంటాయి కదా, సో అంత పెద్దగా చేయకండి. నాలాగా చిన్నగా చేయండి. చిన్నగా చేస్తూ ఉంటే అలవాటు అయిపోతుంటుంది. నేనేం అంటే నాకు అన్ని ప్రాసెస్లు వస్తాయి, తెలుస్తాయి, కానీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేది రాదు వంటలలో. ఇది నాలో మైనస్. అంటే క్లియర్గా నేను చెప్పలేను, ఇట్లా చెప్తాను అర్థం చేసుకోండి. ఫస్ట్ స్టార్టింగ్ చిన్నగా చేయండి, తర్వాత అదే మనకు తెలియకుండా పెద్దగా అయిపోతాయి. ఇవి నేను మా మేడ్ దగ్గర నేర్చుకున్నాను. అది మా ఇంటికి పనామ వస్తుంది, ఆమె దగ్గర నేర్చుకున్నాను. నాకు ఎందుకో భలే నచ్చింది అవి సౌండింగ్, చేసే విధానం ఎందుకో బాగా అట్రాక్ట్ అయిపోయి నాకు నేను నేర్చుకునేవి. ఎందుకు నాకు నచ్చితే ఎన్నైనా చేసేస్తా. అండ్ ఇవి నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ మొత్తం నానబెట్టేసాక ఇలా అయిపోయినాయి చూడండి. నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock లేచి ఫేస్ వాష్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంక ఇక్కడ స్టార్టింగ్ చేసేసా, యుద్ధానికి సిద్ధమవుదామా అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసేసాను అన్నట్టు. ఇక్కడ బాగా అయినాయి కదా, చూస్తుంటే అంత బాగా క్యూట్గా అనిపిస్తున్నాయి కదా. ఇందులో కొన్ని మిల్క్ యాడ్ చేయాలి, బనానా యాడ్ చేయాలి. బనానా అనేది నేను స్కిప్ చేసిన, హనీ కూడా యాడ్ చేస్తారు, బట్ హనీ కూడా నేను స్కిప్ చేసిన. చూద్దాంలే రాగా తాగుదాము అని చెప్పేసి బిల్డప్ చేసిన. అప్పుడప్పుడు అట్లా బిల్డప్ కొడతాను నేను, బట్ నాకు అస్సలు తాగబుద్ధి కాలేదు. టు బీ ఫ్రాంక్, ఎంత అంటే చాలా కష్టమైంది. బట్ ఎట్లెట్లనో భరిస్తూ ఒక 1 hour తాగాను నేను దాన్ని. నాకు అసలు నా వల్ల కాలేదు. రేపటి నుంచి క్వాంటిటీ తగ్గించాలి అండ్ బనానా కానీ హనీ కానీ యాడ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక్కడ మహి కోసము పునుగులు చేస్తున్నాను నేను. మా ఇంట్లో ఉండేదే ఇద్దరం, కానీ 20 వెరైటీస్ కావాలి. తనకి వేరు, నాకు వేరు. ఇంకేముంది చేద్దాం, ఎందుకంటే వేరేది ఏముంటుంది. మనకు నచ్చిన ఫుడ్ తినడం కంటే ఇంకా అదృష్టం ఏముంటుంది చెప్పండి గైస్. ఫేస్ వాష్ అది చేసుకొని వచ్చేలోపు ఇంక వేడిగా ఇక్కడ వచ్చింది పునుగులు వేసేసి ఇస్తున్నాను అన్నట్టు. ట్రైప్యాడ్కే పెట్టి అటు ఇటు తీసుకోవాలి నేను, అట్లుంటుంది వీడియో. సరిగ్గా క్లారిటీ ఉండదు, పాపం ఎట్లా భరిస్తారో ఏమో నన్ను నా వీడియోస్ని. ఆయన ఇన్ని భరించుకుంటూ కూడా డైలీ వీడియోస్ పెట్టి అంటారు చూడు, నాకు అది ఇంకా హైలైట్ అనిపిస్తుంది. నేను పెట్టే వీడియోస్ క్లారిటీ ఉండే ఏముండే కానీ అయినా నా వీడియోస్ చూడాలనుకుంటాను. నిజంగా ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకుంటే మీలాంటి మంచి సబ్స్క్రైబర్స్ నా లైఫ్లోకి వచ్చారో నాకైతే తెలియదు. ఇక్కడ మన టిఫిన్ రెడీ అయిపోయింది. మహికి వచ్చేసేమో పునుగులు, పైనాపిల్ జ్యూస్, నాకు వచ్చేసేమో డ్రై ఫ్రూట్ స్మూతీ. ఇక్కడ మా శ్రీవారు టిఫిన్ చేయడానికి వచ్చాడు. పాపం 6 o'clock లేచి వెళ్తాడా, ఇంకా 8 o'clock వచ్చేస్తాడా. ఇంక నేను కూడా 6 o'clock లేచి ఇవన్నీ వర్కులు చేసుకోవాలంటే అవుతుంది కదా. ఇంకా ఆయన టిఫిన్ చేసి ఆయన వెళ్ళిపోతాడు. ఇక్కడ రండి, ఇక మనం యుద్ధానికి సిద్ధం అవ్వాలి అన్నట్టు. ఎందుకంటే నైట్ కూడా వాష్ చేస్తుండే కదా. ఎస్టర్డే నైట్ వాష్ చేయలేదు, ఏదో అలా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నాను నేను. ఎస్టర్డే వాష్ చేయలేదు, ఇంకా అందుకే మస్తు అంట్లు అయిపోయినాయి. ఇంకా ఫుల్ బట్టలు అయిపోయినాయి. ఇవన్నీ కడుగుతూ తోముతూ డే అంతా ఎట్లా అయిపోతుందో నా సండే అంతా అసలు డే మొత్తం అంటే ఆల్మోస్ట్ 3 వరకు అసలు ఖాళీ కూడా లేను గైస్. మొత్తం లేచిన్నా, టిఫిన్ చేసిన, ఇవన్నీ చేసి ఆయనకు టిఫిన్ తినిపించి ఆయనను పంపించాను. ఆయనను పంపించాక ఇంకా అంట్లు కడుగుతూ బట్టలు ఉతుకుతూ ఇంకా ఇల్లు మొత్తం తడిబట్ట పెట్టేసుకొని ఇంకా మొత్తం ఇక్కడున్న బట్టలన్నీ వాష్ చేసేసుకొని బెడ్షీట్ చేంజ్ చేసుకొని, వామ్మో చాలా అంటే చాలా కష్టం అయిపోయింది. నాకు తెలియలేదు. డేలో అంత వర్క్ ఉండదు, ఒక్కొక్కసారి అయితే మస్తు వర్క్ అనిపిస్తుంది.
అందరూ అదే షాక్ అవుతారు. ఉండేదే ఇద్దరు, ఎందుకే ఇంత పని పెట్టుకుంటావు, అవసరమా? మార్నింగ్ ఏదో ఆఫ్టర్నూన్ ఏదో ఒక కర్రీ చేసుకొని తింటే అయిపోతుంది కదా, ఎప్పుడు ఎవ్రీ టైం చేస్తూనే ఉంటావు అని చెప్పేసి అంటారు. ఏం లేదులే అక్క, చేస్తే అలాగే చేయాలి, అట్లా స్టాక్ తినొద్దు అక్క అంటే వాళ్ళకి అర్థం కాదు కదా. మా కాలంలో ఇట్లేముందమ్మా అట్లేముందమ్మా అంటారు. ఏమంటారు వాళ్ళు కూడా మన మంచిగా చెప్తారంటే నాకే ఎక్కువ వర్క్ అవుతుందని వాళ్ళు నాకు చెప్తారు. అండ్ చాలా మంది కూడా అంటున్నారు కదా, అమ్మగా ఒక వాషింగ్ మిషన్ తీసుకో అని చెప్పేసి. ఆల్రెడీ మన దగ్గర అప్పుడు ఒకసారి 25 అది లోన్ పెట్టిండు కదా, అప్పుడు మనం దీపావళి అప్పుడు. ఇంకా అది క్లియర్ కాలేదు కదా, ఇంకెన్ని మంత్స్ ఉందో, అది మొత్తం క్లియర్ అయినాక అప్పుడు ట్రై చేద్దాం. చాలాసార్లు అన్నాడు ఇతను, తీసుకుంటా బజాజ్లో దాంట్లో దీంట్లో ఏదో. ఇప్పుడు మనకు కావాలంటే అన్నిట్లో ఇస్తారు, ఎట్లయినా సరే ఏదో ఒక దాంట్లో తీసుకుందాం అని చెప్పేసి అని అన్నాడు. బట్ నేనే దానికి యాక్సెప్ట్ చేయలేదు. మహి అయితే తీసుకుందాం అన్నాడు, కష్టమవుతుంది కదా తీసుకుందాం అని అన్నాడు. కానీ నాకేమనిపించిందంటే ఆల్రెడీ మనకి ఇది ఉంది కదా కట్టేది, ఇది ఉండగా ఇంకొకటి తీసుకుంటే మళ్ళీ రెండిటికైతే ఫుల్ సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఇట్లయితే ఒక 1 అవర్ నేను కష్టపడతానేమో, కానీ ఇక అట్లయితే మెంటల్ ప్రెషర్ ఎక్కువ అవుతుంది కదా. అందుకే ఇప్పుడు ఏం తీసుకోకు, ఒకవేళ తీసుకుంటే మొత్తం ఈ లోన్ అంతా క్లియర్ అయిపోయాక అప్పుడు కొత్తగా ఇంకేదైనా పెట్టుకోగాని, రెండు మీద పెట్టుకోకు, మళ్ళీ లేనిపోని కష్టమవుతుంది. ఒక్క అబ్బాయే కదా వర్క్ చేసేది మా ఇంట్లో, అతనే కదా, అతను ఒక్కడు వర్క్ చేస్తూ ఉండడమే కష్టము. మళ్ళీ ఇట్లాంటి ఎక్కువ ప్రెషర్స్ పెట్టుకున్నాడు అనుకో, లేనిపోని తలనొప్పి వస్తుంది అని చెప్పేసి ఇంక నేనేం వద్దు అని చెప్పేసి నేను చెప్పిన. ఇక్కడ చూడండి ఎన్ని మన అంట్లు ఉన్నాయి చూడండి, ఏదో ఇద్దరము ఏదో ఎంత 10-15 మంది ఉన్నట్టు ఇన్ని మన అంట్లు అయిపోయినాయి. నైట్ కడగలేను, అది నా ఫాల్టే. ఇంకా మొత్తం అంతా అంట్లన్నీ కడిగేసి బట్టలన్నీ ఎత్తికేసి బయట అంతా క్లీన్గా పెట్టేసిన. చెట్లు భలే పెద్దగా అయినాయి కదా, మస్తు నచ్చినాయి. అందరు చెప్తారు మస్తు పెద్దగా అయినాయి చెట్లు, మస్తు పెద్దగా అయిపోయినాయి అని చెప్పేసి. చూడండి ఒక చిన్న మినీ గార్డెన్, ఇంతకంటే ప్రశాంతమైన లైఫ్ ఏముంటుంది చెప్పు. మొక్కల్ని లవ్ చేస్తాను, నిజంగా బాగుంటుంది గైస్. చాలా అంటే చాలా నాటుకోండి మీరు కూడా మొక్కలు, సరేనా? బాగుంటుంది, మంచి మైండ్ రిలాక్స్ ఉంటుంది తెలుసా. నేను పోయి వీటితోనే ముచ్చట్లు పెడుతూ ఉంటాను ఫింగర్ దానిలాగా, నాకు బాగా అనిపిస్తుంది. ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసానా, ఇంక ఇక్కడ వచ్చేసి ఇప్పుడు లంచ్ చేయాలి కదా, గ్యాప్ లేదు చూడు గైస్. మార్నింగ్ నుంచి అంత అయిపోగానే ఇంకా ఫ్రెష్ అయిపోయి స్నానం చేసి బట్టలన్నీ ఆరబెట్టేసి మళ్ళీ వచ్చేసరికి లంచ్ టైం అయిపోయింది. ఇంకా తను ఉండేసి చికెన్ ఆర్డర్ పెట్టేసింది, ఇంకా మళ్ళీ చికెన్ వచ్చింది, అది పికప్ చేసేసుకొని ఇంకా మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు లంచ్ స్టార్ట్ చేయాలి. టిఫిన్ నుంచి వర్క్ స్టార్ట్ చేస్తే లంచ్ వరకు అవుతూనే ఉంది. ఇంకా ఇప్పుడు ఇక్కడ లంచ్ అనేది స్టార్ట్ చేసేస్తున్నాయి. ఇంకా ఏమో ఈ రోజంతా ఫుల్ వర్క్ అనిపించింది. సండేస్ వస్తే ఆదివారం ఆడవాళ్ళకి సెలవు. మూవీ బాగుంది, రీసెంట్గా చూసిన. అట్లా ఆడవాళ్ళకు అందరికీ సెలవు ఇవ్వాలని నేనైతే అనుకుంటున్నా. మీలో ఎంతమంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇక్కడ నాకు ఎందుకో పులిహోర తినాలనిపించింది, చికెన్ పులిహోర తినాలనిపించింది. ఇవి రొట్టెలు, ఇంకా చికెన్ పులిహోర బాగుంటుంది కదా సండే కాంబినేషన్. ఆల్రెడీ మీరు ఆ షార్ట్ చూస్తుంటారు కదా, బాగా అయినుండే ఫుల్గా తినేసినాము. ఇంక ఇప్పుడు నాకు రిలాక్స్ అయింది అన్నట్టు. 3 అవుతుంది ఇప్పుడు, 3 o'clock. ఇంకా మా సార్ వచ్చేసి తినేసి ఇంకా తను వెళ్తున్నాడు. బాడీ లోషన్ పెట్టుకుంటుండు, బయట అంత చేతులు ఇలా పగిలిన ఫీల్ వస్తుందంట, అందుకే అతను బాడీ లోషన్ పెట్టుకుంటుండు. సర్లే ఇంకా పడుకో, వెళ్తున్నాను నేను, టైంకి ఫోన్ లిఫ్ట్ చెయ్యు అని చెప్పేసి చెప్తున్నాడు అన్నట్టు, జాగ్రత్తలు చెప్తున్నాడు. బయటికి వెళ్ళి అతనికి జాగ్రత్తలు ఉండవు, ఇంట్లో ఉండే నాకు జాగ్రత్తలు ఉంటాయి. ఇది మన వ్లాగ్ ఎలా ఉంది అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి. లవ్ యూ ఆల్.